హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సారా టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి బీబీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ గురించి అయితే అనాలిసిస్ అయితే చేసుకుంటే మరి డబుల్ హెడర్స్ అనేది జరగబోతుంది. మరి ఈ డబుల్ హెడర్స్లో ఫస్ట్ మ్యాచ్ అనేది తెల్లవారి 10:30కి జరగబోయే మ్యాచ్ అనేది ఓబెట్ హరికేన్స్ వర్సెస్ పెద్ద స్కచెస్ అనేది మరి ఆ వీడియో అనేది రాదు, కొన్ని కారణాల వల్ల అయితే రాదు. కానీ మ్యాచ్ అనేది విన్నింగ్ మాత్రం పెద్ద స్కాచెస్ మాత్రం ఖచ్చితంగా సరే గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి. మరి మొత్తం మీద రెండో మ్యాచ్ గురించి అయితే జరిగే మ్యాచ్ మధ్యాహ్నం జరిగే మ్యాచ్ అనేది మన అనాలిసిస్లోకి అయితే వెళ్ళిపోతే మరి ఆ మ్యాచ్ అనేది సిడ్నీ సిక్సెస్ వర్సెస్ సిడ్నీ థండర్స్గానే మనం చెప్పచ్చు. మరి ఏంట్రా అనేది మనం తెలుసుకుంటే మరి ఎక్కడ రామారంటే మరి సిడ్నీలో అయితే జరుగుతుంది. మరి సిడ్నీ హోమ్ గ్రౌండ్ అనేది ఎవరైతే టాస్ చేస్తుందో వాళ్ళైతే బౌలింగ్ అనేది ఎంచుకోవాలి. కానీ ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలించినా సరే చాలా వరకు కూడా చేంజింగ్ అనేది చేయొచ్చు అనేది మనం చెప్పచ్చు ఈ సిడ్నీ గ్రౌండ్లో మాత్రం. మరి ఒరిజినల్గానే నాకు తెలిసినంత వరకు కూడా సిడ్నీ గ్రౌండ్స్ అనేది 143 యావరేజ్గా ఉన్నా సరే చేజింగ్లో అయితే చాలా ఈజీగా 180 ఉన్నా సరే చాలా ఈజీగా చేజింగ్ చేసే అవకాశం 160 170 వచ్చినా సరే చాలా కష్టంగా మరి టార్గెట్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు కూడా మరి టాస్ అనేది చాలా చాలా కీలకంగా మరి మారిపోయే ఛాన్సెస్ ఎక్కువగా మనకి కనిపిస్తుంది. మరి మొత్తం మీద ఈ వీడియోకి ముందుకు వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్లో తప్పనిసరిగా మరి షేర్ అయితే మర్చిపోకండి. అయితే కింద మరి నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా సరే ఆ లింక్ అనేది క్లిక్ చేసి ఖచ్చితంగా సరే వెళ్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఎందుకంటే డ్రీమ్ లెవెల్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా సరే మరి డ్రీమ్ లెవెల్ అనేది మరి మీ ఇష్టం, అక్కడ సెలెక్ట్ చేసుకుంటే లేకపోతే ఏమీ లేదు. కానీ ఒకటి ఫాలో అప్ అనేది చేయండి, మనకి సపోర్టింగ్ ఎంత ఉంటుంది. ఇక్కడ సబ్స్క్రైబ్ మాత్రం మన ఛానల్ అనేది మర్చిపోకండి, అక్కడ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి ఈ వీడియోకి 100 లైక్స్ అనేది ఇస్తారని నేనైతే మనసులో అయితే కోరుకుంటూ ఉన్నాను. మరి అట్లా చూసే ముందు మరి ఇక్కడ చాలా వరకు కూడా సిడ్నీ సిక్సెస్ అనేది 15 మ్యాచ్లు అనేది గెలిస్తే 7 మ్యాచ్లకి థండర్స్ అనేది గెలిచిందని చెప్పచ్చు. 4 సంవత్సరాలు అయింది థండర్స్ వీళ్ళ మీద గెలిచి, అంటే సిడ్నీ సిక్సెస్ మీద గెలిచి 4 సంవత్సరాలు అయింది. మరి ఈ సంవత్సరం ఏమైనా బ్రేక్ చేస్తుందా లేకపోతే ఏమిటనేది చూడాలి. మరి ఖచ్చితంగా సరే చాలా చాలా టఫ్ టీమ్గానే మనం చెప్పచ్చు ఇద్దరు కూడా విజయాలతో ముందుకైతే వచ్చారు. మరి ఈసారి ఎవరు గెలుస్తారు ఏమిటనేది చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి హెడ్ రికార్డులకి అయితే మనం వెళ్ళిపోతే ఫిలిప్స్ బాగానే రాణిస్తాడు, కానీ మరి మొన్నటిసారి ఫెయిల్యూర్స్ అనేది అయ్యారు. విలియమ్స్ 40 రన్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, బాగానే మరి ఇన్నింగ్స్ అన్ని బిల్డప్ చేయడం కూడా వికెట్లు పడినా సరే ఫస్ట్ వికెట్ పడినా సరే తర్వాత ఏమో విలియమ్స్ అనేది చాలా అద్భుతంగా రాణించాడని చెప్పచ్చు. మరి కిల్స్ అయితే మరి ఫెయిల్యూర్స్ అనేది వచ్చాడని మనం అయితే చెప్పాలి. ఇక్కడైతే మరి ఫెయిల్యూర్ అయ్యేది, కానీ బౌలింగ్లో అయితే మంచి వికెట్ అనేది తీసాడని చెప్పచ్చు. అబౌట్ 2 వికెట్స్ తీసాడు, మంచి హార్డ్ హిట్టింగ్గా మనం చెప్పచ్చు. మరి డివిస్ 1 వికెట్స్ అనేది తీయడం కూడా తీసాడని చెప్పచ్చు. ఇక్కడైతే మ్యావీ కూడా ఎక్కువ రన్స్ ఇచ్చాడు, అది కట్టడి చేసుకుంటే చాలా మంచి. లేదు అంటే ఫెయిల్యూర్స్ అనేది అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మనకి చెప్పచ్చు. ఎడ్వర్డ్స్ కూడా వికెట్స్ అనేది తీసాడని చెప్పచ్చు. మరి హ్యాండ్రిక్స్ కూడా చివరిలో చాలా ఎక్సలెంట్గా మరి ఆడి తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ అనేది రుజువు చేసుకోవడం చెప్పచ్చు. అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో పర్లేదు అనిపించినా సరే ఒక మార్క్తో తిరిగే ఛాన్స్ అనేది ఉందని చెప్పచ్చు. మ్యావీని ఏమన్నా పక్కనెట్టేసి ఏమన్నా ఫారెన్ స్పిన్నర్స్ ఏమన్నా తీసుకొని వచ్చా లేకపోతే ఏమిటి అనేది చూడాల్సిన పరిస్థితి కూడా ఎక్కువగా మనకి కనిపిస్తుంది. చాలా బలంగా అయితే ఉంది సిడ్నీ సిక్సెస్ అయితే. మరి థండర్స్ కూడా అంతే విధంగా చాలా బలంగా ఉంది అనేది మనం అయితే చెప్పాలి. థండర్స్కి అయితే వచ్చేస్తే మాత్రం మరి వార్నర్ అయితే ఫామ్లోకి అయితే రావాల్సిన పరిస్థితులు కూడా ఎక్కువగా మనకి కనిపిస్తుంది. సంఘ అయితే 2 వికెట్లను తీసాడు బౌలింగ్లో. చాలా వరకు కూడా సంఘ 2 వికెట్లు తీయడం కూడా జరిగింది. గ్రీన్ కూడా 3 వికెట్లను తీయడం జరిగింది. మరి ఫెర్గ్యూసన్ కూడా 3 వికెట్స్ అనేది తీయడం కూడా జరిగింది. మరి ఎక్కువగా నాకు తెలిసినంత కూడా కొందరు మరి రన్స్ అనేది ఎక్కువ ఇచ్చాడు.
ఏమన్నా అగర్కి ఏమన్నా ఛాన్స్ ఉందో ఏమో నాకు అది అనిపిస్తుంది. ఈ మ్యాచ్లో అయితే 1-2 మార్కులతో తిరిగే ఛాన్స్ ఉంది సిడ్నీ థండర్స్ అయితే. మరి శామ్ బిల్లింగ్ అయితే 29 రన్స్ అనేది కొట్టడం జరిగింది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి శామ్స్ అయితే 42 రన్స్ చివరిలో మరి కీలకమైన ఇన్నింగ్స్ ఆడడం, 12 బాళ్ళు ఉండి రన్స్ అనేది 34 రన్స్ కొట్టవలసిన పరిస్థితిలో శామ్ అనేది అంతే విజృంభించాడు అంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. ఆల్రౌండర్ షో అనేది చూపించాడనేది మనం చెప్పొచ్చు. కీలకమైన ఇన్నింగ్స్ అనేది ఆడడం కూడా జరిగిందని చెప్పొచ్చు. కానీ ఒకటి అవతల జట్టు స్వయం కృపాతం వల్ల జరిగింది ఆ మ్యాచ్ అనేది. మరి ఈసారి ఆ లక్ అనేది సిడ్నీ థండర్స్కి ఉంటుందా లేకపోతే ఏమిటని చూడాలి. మరి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అటు సిడ్నీ సిక్సర్స్ కానీ ఆ థండర్స్ కానీ చాలా ఎక్సలెంట్గా మరి ఉంది. మరి ఎవరు గెలుస్తారు ఏమిటనేది చూడాలి. వీళ్ళిద్దరిలో కూడా నాకు తెలిసినంత వరకు కూడా సిడ్నీ సిక్సర్స్కి చాలా అవకాశం ఉంది అనేది నాకు అనిపిస్తుంది. మరి డిఫెన్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతుంది వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్లో తప్పనిసరిగా మరి షేర్ అప్ అయితే మర్చిపోకండి.